మల్లీశ్వర వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా, చాలా ఇంపార్టెంట్ ముచ్చట్లు ఉన్నాయి ఇలా మీతో చెప్పేటి. మరి ఇంకెందుకు లేటు, జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం పార్రి. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అన్నట్టు ఫస్ట్ మనం మన అసెంబ్లీకి పోదాం పాండ్రోల్లా. బడ్జెట్ సమావేశాలు చాలైనాయి. ఫస్ట్ రోజు మన గవర్నర్ మేడం ఉపన్యాసం ఇచ్చింది. మరి ఆ ఉపన్యాసంలో ఏమున్నది, మన లీడర్లు ఏమన్నారు, ఏంది కదా గవర్నర్స్ కొనొద్దాం రాండ్రి. చలో అసెంబ్లీ. పొద్దుగాల 11:30 అట్లా అసెంబ్లీ షురు అయిందొల్లా. మన గవర్నర్ తమిళసై మేడం అచ్చుడుతోనే అందరు శనార్థులు చెప్పిర్రు. అటు దిక్కు మన అసెంబ్లీ స్పీకర్ సారు, ఇటు దిక్కు శాసన మండలి చైర్మన్ సారు నడుమ మన గవర్నర్ మేడము నిలబడ్డరు. ఇక సభలో ఉన్న అందరు నిలబడి జనగణమన వాడిరు. ఇక జనగణమన అయిపోయినాక మన గవర్నర్ మేడం ఉపన్యాసం స్టార్ట్ చేసిందొల్లా. మన ప్రభుత్వము ఇది చేస్తుంది, అది చేస్తుంది, ఇట్లా చెప్పినాము అట్లా చేస్తాం అనుకుంటా చదివినిపించింది. As the new assembly delves into the intricacies of the budget, let me emphasize the significance of this process in a parliamentary democracy. The budget is not only a financial document, it is a blueprint for our shared future. It represents our collective aspirations and the government's commitment to fulfilling the needs of its citizens. In the upcoming budget, my government aims to allocate resources efficiently, ensuring that every rupee spent contributes to the welfare and progress of Telangana. అయితే గవర్నర్ స్పీచ్ను అధికార పచ్చమోళ్ళు తప్ప కడమోళ్ళు మెచ్చలేదోల్లో. అసలు ఓట్లప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలేంది, గవర్నర్ మేడం చదివిందేంది, స్కీముల ముచ్చటేది, చేస్తానన్న పనుల సంగతి ఏంది, ఇవి ఏం లేవు అని అన్నారు. అగో మన హరీష్ అన్న చెప్తాండు ఇనుండ్రి. గవర్నర్ గారి ప్రసంగం చాలా పేలవంగా ఉంది. ప్రభుత్వం తన విజన్ను ఆవిష్కరించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు. హామీల అమలు గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు గవర్నర్ గారి ప్రసంగం తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే గ్యారంటీల్లో ఇవాళ వృద్ధులకు, వితంతువులకు 2,000కు బదులు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. దాని గురించి ఏదైనా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుందేమో అని ఆశగా ఎదురు చూసినటువంటి ఆసరా పెన్షన్దారులకు నిరాశ మిగిల్చింది గవర్నర్ గారి ప్రసంగం. మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. రైతాంగానికి మేము రాగానే వడ్లకు, అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ మరి గవర్నర్ గారి ప్రసంగంలో రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో ఒక మాట కూడా చెప్పకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేశామనే ఒక అర్ధ సత్యాన్ని చెప్పారు. ఇన్నరా హరీష్ అన్ననే కాదు, టీవీల ముందు కూర్చొని స్పీచ్ ఇన్న చాలా మందికి గిట్లనే అనిపించిందట. అన్నట్టు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు అసెంబ్లీకి ఆటోలు వచ్చిండోల్లా. ఆటో డ్రైవర్లు అవస్థ పడతాండ్రు కదా 2 నెలల సంధి. అగో వాళ్లకు హిమ్మతిచ్చేటందుకు గిట్లా ఆటోలు వచ్చిండు. ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట చెప్పాలి మీకు. అయితే అసెంబ్లీలా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపక్ష పార్టీకి ఇవ్వవలసిన మర్యాద ఇస్తలేదని అంటాన్రు. బీఆర్ఎస్ మీద కుట్రలు షాల్ చేసిరని చెప్పుకుంటుండ్రు. అంతేందుకు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ సార్ ఛాంబర్ను కూడా మార్చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏండ్ల తరబడి ప్రతిపక్ష లీడర్కి ఇస్తున్న ఆఫీసు కాకుండా కావాలని ఒక చిన్న రూమునిచ్చిర్రు. ఇదంతా కావలసుకొని చేస్తానని బీఆర్ఎస్ లీడర్లు అంటుండ్రు. అరే ఓట్లు అయిపోయినాయి, ఇక పాలన మీద పడాలి గాని ఇప్పుడు కూడా రాజకీయాలు చేసుకుంటా కుట్రలతోని కాలం గడుపుడేంది అని ఘరానికి వస్తుండ్రు. ఇగోన్రోల్లా జాతరలకు పోయినప్పుడు మంచి కొలువు దొరికితే 10 కొబ్బరికాయలు కొడతా, పానం మంచిగా అయితే ఆటను కోత్తా అని కొందరు మొక్కుకుంటారు కదా. ఇక మొక్కుకున్నట్టే జరిగిపోతే మొక్కులు తీర్చుకుంటారు. గట్లనే హన్మకొండల ఒక వింత మొక్కు తీర్చుకున్నారోల్లా ఒక కుటుంబం వాళ్ళు. ఇక వింత మొక్కేందో ఆలస్యం చేయకుండా జల్దిన చూసేయండ్రి, మీరు పరిశాన్ అవుతారోల్లా. అన్నట్టు మేడారం అంతా సమ్మక్క సారక్క జాతరతోని బిజీ ఉన్నది కదా. అసలైన జాతర ఇంకా షాలు కాలే గాని చిన్న జాతరనైతే నడుస్తాంది. జనాలు అత్తనే ఉన్నారు, నిలువెత్తు బంగారం పెట్టి మొక్కులు తీర్చుకుంటాండ్రు. అగో ఇప్పుడు ఇక్కడ చూడుర్రి,
అయి తరాజుల కుక్క కూసొని ఉన్నదేంది? అయ్యో కుక్క నకుర్రొల్లా. లియో నట దీని పేరు. ఇప్పుడు ఈ లియోకే సమ్మక్క మొక్కు తీర్చుకుంటాన్రు. వనదేవతలకు నిలువెత్తు బంగారం పెడతాన్రు. అయితే పోయిన జాతరప్పుడు ఈ లియోకు పానం సుస్తయిందటనొల్లా. దవాఖానకు పట్టుకపోయినా తగ్గలే. ఇక ఇంటి మనిషికి పానం మంచిగా లేకుంటే ఎట్లుంటది? వీళ్ళేమో ఈ కుక్కను మస్తు గౌరవంగా పెంచుకున్నారు. దాని పానము కుసకుస అంటుంటే వీళ్ళు మస్తు రంది పెట్టుకున్నారు. పోయిన జాతరప్పుడు సమ్మక్క సారలక్కకు మొక్కుకున్నారోల్లా ఈ కుక్క పానం మంచిగా కావాలని. మా లియో జరం తగ్గితే వచ్చే జాతర నాడు నిలువెత్తు బంగారం పెడతా అని మొక్కిర్రట. ఇక గిట్ల మొక్కిన 1-2 రోజులకే దీని జరం తగ్గిందట. శంగ ఎగురుకుంటా ఉన్నదట. ఇక వీళ్ళు దిల్ కుష్ అయిపోయిర్రు. అప్పుడు మొక్కుకున్నట్టే ఇప్పుడు జాతర కాడికి వచ్చి ఇగో ఈ లియోకు నిలువెత్తు బంగారం పెట్టిర్రు. మొత్తం 13 కిలోలు దూయిందట. ఇక ఈ 13 కిలోల బంగారం సమ్మక్క సారక్కకు సమర్పించుకున్నారు వల్ల. అంటే మనుషులకే కాదు జీవాలకు కూడా మొక్కులుంటాయి అన్నట్టు. వింత మొక్క అంటే ఇదే మరి. అయితే అప్పట్లో వచ్చిన కొన్ని సినిమాలు ఎట్లుండేటి అంటే హీరో చిన్నప్పుడే ఇంట్లోకెళ్ళి వారిపోతాడు. ఇక లేకుంటే గాశారం మంచిగా లేక అంగళ్ళ తప్పిపోతాడు. ఇక అమ్మ నాయన ఎంకులు ఆడినా ఆ హీరో దొరకడు, పాడలేదు. టింగ్ అనుకుంటా కాలం గడుస్తుంది. 20 ఏళ్ళు గడిచిపోతాయి. ఇక అప్పుడు పేయి మీద ఉన్న పుట్టుమచ్చను చూసో లేకుంటే చిన్నప్పుడు వాడిన పాటనో హీరో రోడ్లెంబడి పాడుకుంటూ పోతుంటే అమ్మనాయన గుర్తుపడతారు. నువ్వు నా కొడుకే అని దగ్గరికి తీసుకుంటారు. అప్పుడు ఆ హీరో కొడుకేమో, అమ్మా నేను ఇంట్లోకి వెళ్ళి పారిపోయి పెద్ద కలెక్టర్ని అయ్యానమ్మా, మీరు గర్వించేలాగా మారిపోయానమ్మా, నేను మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటానమ్మా అని అనుడుతోనే ఇక ఆ తల్లి బాబూ అని అనుకుంటా ఆనంద పాష్పాలు గారుస్తుంటుంది కదా. సేమ్ టు సేమ్ గిట్లనే ఒక పిల్లగాడు చిన్నప్పుడే ఇంట్లోకి వెళ్ళి వారిపోయిండు. 20 ఏళ్ళ తర్వాత అమ్మనాయన కంటపడ్డాడు. ఇక మరి ఏమయ్యొచ్చిండో చూసి తల్లిదండ్రులే కాదు మీరు కూడా పరిశాన్ అవుతారు. జల్దిన చూసి కాండ్రి మరి ఏదో ఒకటి. ఈళ్ళే నేను చెప్పిన శాట భారతం స్టోరీల అసలైన కుటుంబం. ఇగో పాట వాడేది కొడుకు, కండ్ల పొంట నీళ్లు పెట్టుకునేటామెనేమో ఆయన తల్లి, పక్కకున్నాయననేమో తండ్రి. ఈయనే 20 ఏండ్ల కిందట చిన్నప్పుడు ఇంట్లోకెళ్ళి పారిపోయిండు. ఇన్నొద్దులకు తల్లిదండ్రులకు దొరికిండు. కలెక్టరో పోలీస్ ఆఫీసరో అవుతాడనుకుంటే ఇగో సన్యాస అయిండోల్లా తల్లినే బిచ్చం అడుక్కుంటుండు. అరే అవంటే అగో అగో ఈయన బిచ్చమేయమని పాట వాడుతుంటే ఆ తల్లికి ఇంకా దుఃఖం వత్తాంది. ఏదో ఆఫీసర్ అవుతాం అనుకుంటే గిట్లా సన్యాసం అయిండేంది అని బాధపడుతుంది పాపం. పక్కకున్నోళ్ళేమో జర ఆపరా నాయన నీ రాగాలు అని అంటున్నారు గాని ఇంటలేడు. అయితే ఇల్లది ఢిల్లీ అట ఢిల్లీ. ఈయన 11 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు కోతి ఏతే నాయన ఒక దెబ్బ జరిచిండట. తల్లి కూడా తిట్టిందట. ఖతం ఇంట్లోకెళ్ళి పారిపోయిండు. ఎక్కడెక్కడనో తిరిగి సన్యాసి లెక్క మారిపోయి మళ్ళా తల్లి దగ్గరికే బిచ్చం ఆడుకునేది ఎందుకు వచ్చిండు. ఇక లాస్ట్కు ఆమె ఏడ్చుకుంటా కొడుకుకు బిచ్చం వేసింది. ఆయన సుఖీభవ అనుకుంటా సన్యాసులతోని కలిసిపోయిండట. అదన్నట్టు సంగతి. అంటే సినిమాలల్లో చూసిన ఏ నిజాలు కావల్లా. వాళ్ళట్లా చూయించినట్టు ఇంట్లోకెళ్ళి వారిపోయిన వాళ్ళందరూ కలెక్టరో సినిమా యాక్టర్లో గారు. వాస్తవాలు గిట్ల కూడా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే మైదానికి పోయే కదా నోళ్ళు ఆడతారు. అసలు అయితే ఉరుకుతే రన్నులు వస్తాయి కదా. కానీ ఒక జాగలో కొందరు పోరగాన్లు క్రికెట్ ఆడతాండ్రు. వాళ్ళు ఉరికితే కాదల్లా ఈత కొడితే రన్నులు వస్తున్నాయంట. అరే అవ్వంటేన వల్ల రన్నుల కోసం ఈత కొడతాండ్రు. ఈత చూడుర్రి మీరే ఆలస్యం చేయకుండా. వికెట్లు ఉన్నాయి వెనక. ఇక ఈ పిల్లగాడు బ్యాట్ పట్టిండు. వెనక కీపర్ కూడా ఉన్నాడు క్యాచ్ పట్టేందుకు. ఇప్పుడు ఒక్క బాలే ఉన్నది కానీ 2 రన్నులు కొట్టాలి. చూస్తారా? చూడుర్రి. Taken one glove off, so in case it's a matter of throwing, he's got that right glove off, so he's only got the left glove. Here we go, last ball. ఓస్ని నడమ చెరువు ఉన్నది కదా, ఇదేమాటరో మరి వీళ్ళు ఎట్లా ఆడతారో.
Or is he in? We'll go upstairs. Some good work from Domi. అబ్బరే బిడ్డ, నిజంగా వీళ్ళు మనుషులు కాదు, మహానుభావులు. అవో నీళ్ళల్లో క్రికెట్ ఆడిన మేధావులు. అసలు ఈ పిల్లగాడు నీళ్ళల్లో బౌలింగ్ వేస్తే ఆయన బ్యాట్తో దంచిండు. ఇక అదేమో చెరువులో పడ్డది, వీళ్ళేమో ఈతలు కొట్టుకుంటా బాల్ను దొరకబట్టుకున్నారు. లాస్ట్కు ఆ పిల్లగాన్ని అవుట్ చేయనే చేసిర్రు. We'll go upstairs. Some good work from Domi. Can you believe it? He's got him. That's it. India win. నిజంగా ఈ పోరగాన్లను ఎంత తారీఫ్ చేసినా తక్కువనేనోళ్ళ. చూస్తే ముత్తంతున్నారు కానీ పోరగాన్లు అసలు ఏమన్నా తెలివా, ఏమన్నా క్రియేటివిటీయా కదా. అసలు నీళ్ళల్లో క్రికెట్ ఆడాలి, ఈత కొట్టుకుంటా ఫీల్డింగ్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది చూడు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇక వీళ్ళ ఆటను చూసి వన్డేలు, టెస్టులు, ఐపీఎల్, గీపీఎల్ లెక్కనే నీళ్ళ క్రికెట్ ఆట అని సపరేట్గా పెడితే మంచిగుంటది కావచ్చు కదా. ధూమ్ధాం ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టల్లా ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.